నటుడు, నాయకుడు, ప్రజాసేవకుడు, ప్రశ్నల యంత్రం, విప్లవ మంత్రం, నిజాయితీకి నిలబడే దంతం, అశేష అభిమాన సముద్రం, పవర్ స్టార్ సొంతం. ప్రెజెంటింగ్ యూ ఎవరీవన్ ఫేవరెట్ కొణిదెల పవన్ కళ్యాణ్. ఇవన్నీ చూద్దాం. మా ఏబీ ప్లే చేయండి. నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్ కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్ కి అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. కుర్రాడి పేరు అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. మనిషి ఉన్నా లేకపోయినా గాల్లో పవర్ మాత్రం, ఆ సౌండ్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ ఉంటే చాలు. ఓకే, మీ అరుపులు చూసి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నాను. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. మీరందరూ మామూలు కాదండి. ఫ్యాన్స్ బియాండ్ స్క్రిప్ట్. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆయన పేరు విన్నా కూడా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి ఫ్యాన్స్ ప్రపంచంలో ఏ హీరోకి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. హ్యూజ్ స్టాండింగ్ అండ్ ఫాలోయింగ్ ఇస్. నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్. ఐ లైక్ పవర్ స్టార్. వాళ్ళు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పీకే సార్ ఇస్ గాడ్. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు. వాళ్ళు ఒక వ్యత్యాసం ఫైట్ అంతే. భక్తులు పవన్ కళ్యాణ్ సహజత్వంగా మానవత్వ దృక్పథం ఉండదు. తన నేచర్ బట్టి అయితే కనుక he will emerge as a politician. కొనడం అమ్ముడు కూడా ఇదే రాజకీయం, అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆడ లాట్ ఆఫ్ అతను రెండు విషయాలు, డబ్బు అంటే కేర్ చేయడం, పదవి అంటే కేర్ చేయడం. నాకు ఈ రౌడిజం చేసేవాళ్ళు, ఈ కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తామని చిరాకు ఉంటుంది. అందరిలాగా నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్ లో చచ్చిపోవాలి. ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. దట్స్ వాట్ మేడ్ మీ టు ఎస్టాబ్లిష్ జనరల్. వచ్చాడు కాశీలో దేవుడు, మళ్ళీ వచ్చాడు.